మండల యూత్ అధ్యక్షులు బొప్పు సుమన్ గారు మాట్లాడతారు. ఈరోజు వల్రాపేటలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి ఇచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, వల్రాపేట సోదరిమణులకు, నాయకులకు, యువతకు ప్రతి ఒక్కరు ప్రత్యేక ధన్యవాదాలు. ఒకటే ముచ్చట చెప్పదలుచుకున్నా, వల్రాపేట అంటే లక్ష్మణ్ మండలంలో ఒక మూలకున్న ప్రాంతాన్ని ముంగటేసడానికి మోహన్ అన్న కంకణం కట్టుకున్నాడు. దీనికి ప్రేమ్ సాగర్ అన్న సహకారం కూడా తోడైంది. కంపల్సరిగా మీ యొక్క పనులు మేము చూసినట్లయితే మేము మండలంలో వల్రాపేటతో పోటీ పడుతున్నాం. ప్రతి గ్రామం కూడా డెవలప్మెంట్లో, అభివృద్ధిలో ఫండ్స్ మాకు కూడా కావాలి. ప్రతి దాంట్లో కూడా వల్రాపేటలో ఇచ్చినట్టుగా ఒక లక్ష్యాన్ని మాకు కూడా అందజేయాలని ఉద్దేశంతో మేము కష్టపడుతున్నాం. దానిలో మోహన్ అన్నకు ఏదైతే మీ వల్రాపేట మీద ఉన్నటువంటి సంకల్ప సాధనగా తీసుకుపోయి ప్రతి పనిలో స్కూల్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, రోడ్డు కావచ్చు, ఏది అయినా కూడా కాంగ్రెస్ పథకంలో మాకు కొంచెం పాత్ర ఉండాలనే ఉద్దేశంతో ముందుకు నడుస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ విషయానికి వచ్చినట్టయితే ప్రేమ్ సాగర్ రావు గారు కూడా ప్రజాపాలన నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి పథకం కూడా ప్రజల చేతకు చేరి ప్రతి గడప దాకాలన్న పథకం, ఏ ఇంటి ఆడపడుచు కూడా ఇబ్బంది పడద్దు, సమస్యలు ఉంటే గిట్ట తెలుసుకొని రండి, ఎలక్షన్లప్పుడు పోతే మీకు వచ్చే విధానం కాదు, ముందు పంపిస్తున్నాం. మిమ్మల్ని ఈ సమావేశంలో సమస్యలు రాసుకొని వచ్చి మనకు వీలైన సమస్యలను మనతో కాకుంటే ప్రభుత్వంతో, ముఖ్యమంత్రితో కొట్లాడైనా వాళ్ళకి తీరుస్తాం. పథకాలు అమలు చేయడంలో మనం గడిచిన 15 నెలల్లో ఇన్ని చేసినాం కదా, రాబోయే 3-4 సంవత్సరాల్లో ఇంకొని చేద్దాం. సమయం మనకు ఎక్కువనే ఉంది. ఆర్థిక పరిస్థితి బాగాలేక కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. ప్రజలకు వివరించి మనతో అయ్యే వీలైన త్వరలో అయ్యే పథకాలు కూడా రాసుకోరండి. రకరకాల సమస్యలు ఉంటాయి గ్రామీణ స్థాయిలో.